ఫ్రెండ్స్, సాధారణంగా అత్త కోడళ్ళు అలాగే ఇంకా చెప్పాలంటే అల్లుడు, మామగారు వీళ్ళ మధ్య కొద్దిగా సఖ్యత తక్కువగా ఉంటుంది జనరల్‌గా. కానీ విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ గారు తన కోడళ్ళ కోసం ఎంత అద్భుతమైన పని చేసింది. నిజం చెప్పాలంటే ఏ ఆడది కూడా చేయని పని అద్భుతంగా చేసింది. అదేంటో చూద్దాం. ముఖ్యంగా త్రిష విషయంలో తను చాలా దారుణంగా మండిపడింది కూడా. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది కనుక చూస్తే, ప్రమాణ స్వీకారానికి భార్య అంటే విజయ్ భార్య సంగీత రాకపోవటం అందరినీ కూడా చాలా బాధించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే విజయ్ తల్లిదండ్రులైతే చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎందుకంటే కోడలతో పాటుగా మనవలు కూడా ఉన్నారు కదా! వాళ్ళే కదా విజయ్ వారసులు. ఆ కుటుంబానికి కూడా వాళ్ళు వారసులే కదా! వారసులు లేకుండా విజయ్ ప్రమాణ స్వీకారం జరుపుకోవటం అంటే వాళ్ళకి ఎంత మనసు చివుక్కుమంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఆవిడ త్రిషకి ఒక దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. అసలు ఆవిడ ఏమన్నారంటే, "నేను ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి కొన్ని రకాల వార్తలు వింటున్నాను, చూస్తున్నాను. అయితే వాటన్నిటిలో కూడా ఎక్కువ శాతం నిజాలు లేవు. అబద్ధాలే ఉన్నాయి. అలాంటప్పుడు త్రిష అవన్నీ తప్పని తను ఖండించి, తనకి మా బాబు విజయ్‌కి ఉన్న సంబంధం ఏంటనే విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వాలి. అలా కాకుండా తను ఇంకా వ్యతిరేకంగా రెచ్చగొట్టే పోస్టులు చేస్తుండడం నాకెందుకో కరెక్ట్‌గా అనిపించలేదు. నా కొడుకు విజయ్ ఏదైనా సరే చాలా అంటే చాలా నేర్పరితనంగా తన జీవితంలో చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాడు. తన ఫ్యామిలీ విషయంలో తనకంటూ ఒక నిర్దిష్టమైన ఒక క్లారిటీ ఉంది. అయితే నా కొడుకు విజయ్ అలాగే త్రిష ఇద్దరు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కలిసి నటిస్తున్నారు. వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. మీరందరూ అనుకున్నట్టుగా అవేమీ లేదు. అయితే అలా అనుకుంటే కేవలం త్రిష మాత్రమే కాదు, హీరోయిన్ సంగీత కూడా విత్ ఫ్యామిలీతో వచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే మా బాబు విజయ్‌కి తన భార్య సంగీత అంటే చాలా ఇష్టం. పిల్లలంటే పంచప్రాణాలు. ప్రతి కుటుంబంలో చిన్నపాటి గొడవలు, అలకలు ఉన్నట్టుగానే నా కొడుకు జీవితంలోనూ, నా కోడలు జీవితంలోనూ ఉన్నాయి. దాన్ని నేను కాదనట్లేదు, తప్పు పట్టట్లేదు. కానీ త్రిష గురించి, నా కొడుకు గురించి అంత ఇదిగా రాస్తున్నప్పుడు, నా కొడుకు ఆల్రెడీ చెప్పాడు. ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. మరి త్రిష కూడా చెప్పాలి కదా! ఈ విమర్శల్ని, ఈ అపోహల్ని నమ్మొద్దు అని ఆమె కూడా గట్టిగా మాట్లాడాలి కదా! అలా మాట్లాడకపోతే మీకే కాదు, నాకు కూడా అనుమానమే వస్తుంది మరి. తను అలా చేసింది తప్పు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నా కుటుంబానికి కోడలు సంగీత మాత్రమే. నా కొడుక్కి భార్య సంగీతనే. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఏం జరిగినా, జరగకపోయినా ఇదే నా మాట. ఎందుకనంటే, ఎవరో ఏదో వచ్చి ఈరోజు మీ కోడలు మీ అబ్బాయికి విడాకులు ఇచ్చింది కదా అన్న మాటలు నేను నమ్మను. ఎందుకంటే అవి పూర్తిగా అబద్ధాలు. నేను నేను సంగీతని దాదాపుగా 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయి నాకు తన యూత్ నుంచి కూడా తెలుసు. ఆ అమ్మాయి నడవడిక అంతా నచ్చే మేము మా అబ్బాయికి ఇచ్చి చేసుకున్నాం. అలాంటప్పుడు అలాంటి అమ్మాయిని మేము ఎందుకు వదులుకుంటాం అంటూ ఆవిడ త్రిషకి బుద్ధొచ్చేటట్టు చెప్పింది.